మిథునం వారికి గనక చూసుకున్నట్లయితే గురువు రాశిలో ఇంతకాలం ఉండేటువంటి గురువు ధనభావంలోకి వెళ్ళాడు. మరి ధనభావంలోకి వెళ్ళాడు ఏమిటి అంటే ఇక్కడ 3 ఖచ్చితంగా మంచి ఫలితాలు, 3 విషయాల్లో జాగ్రత్తలు ఉన్నాయి. అవేమిటి, వాటి వల్ల మీకు కలిగే ఫలితాలు ఏమిటి, ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ 2వ భావంలోకి వచ్చినటువంటి గురువు ధనాభివృద్ధిని ఖచ్చితంగా ఇస్తాడు. ఎంతైనా ఉచ్చస్థానం కాబట్టి ధనాభివృద్ధే కాకుండా 2వ పాయింట్ అప్పు మూలంగా అంటే రుణము లభించడము, రుణం మూలంగా ధనం లభించడం అనేటువంటిది బలంగా కనబడుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. 3వది అక్కడ 2లో ఉండేటువంటి గురువు దశమ స్థానంలో ఉండే శని మీద దృష్టి పెడుతున్నాడు. అంటే ఉద్యోగ సంబంధించిన విషయంలో పడుతున్న శ్రమకి ఫలితం ఇస్తాడనమాట. ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం లేని వ్యక్తికి ఉద్యోగం వస్తుంది. ఉద్యోగంలో ఆల్రెడీ ఉన్న వ్యక్తి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఏమంటే నేను ఈ టార్గెట్ కంప్లీట్ చేశాను కదా, నాకు ఏదైనా ప్రతిఫలం వస్తుంది, తప్పులేదు. కష్టపడ్డప్పుడు ఖచ్చితంగా తప్పులేదు ప్రతిఫలం ఆశించడంలో. అలాగా ఆ గురువు మీద, శని మీద ఎప్పుడైతే గురువు దృష్టి ఉందో కొంచెం అంటే చిన్న చిన్న ప్రమోషన్స్ రావడం, మీ కష్టానికి ఫలితం ఎంతో కొంత దక్కడం అనేటువంటిది ఇక్కడ ఇస్తాడు. అయితే 2వ భావంలో గురువు శని రాహు ఎనర్జీస్తో ఉన్నాడు కాబట్టి బయటికి మాత్రం చాలా చక్కగా కనిపిస్తూ ఇన్నర్గా ధన విషయాల్లోని, కుటుంబ వ్యవహారాల విషయాల్లోని తెలియకుండానే కొంత రాజకీయాలు అనుకోండి, ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో మనకి మంచి చెప్తూనే ఉన్నట్టుగానే మన కుటుంబంలోనే వేరే వాళ్ళు ఇబ్బంది పెట్టడం అనుకోండి, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే ఎవరో వస్తుంటారు, ఫోన్లు చేస్తూ ఉంటారు చుట్టాల్లో, వాళ్ళు మన మంచోళ్ళే కదా, మన వెల్ విషర్స్ అనుకుంటాం. కానీ ఏమవుతుంటుందంటే మన కుటుంబంలోనే ఒక విభజన చేద్దాం అనేటువంటి ప్రయత్నం మీ కుటుంబాల మీద జరుగుతూ ఉంటుంది. ఎందుకు, గురువు 2లో ఉన్నాడు మంచిదే, కానీ శని రాహు ఎనర్జీస్తో ఉన్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. దాన్ని డిస్పోజిషన్ సిస్టమ్ అంటారు. అలాగే దశమంలో ఉండేటువంటి శని యొక్క ప్రభావం కూడా ఉంటుందండి. ఎందుకంటే ఎంతైనా శని రాహు ఎనర్జీస్తో శని ఉన్నాడుగా, కాబట్టి ఉద్యోగంలో కూడా కొన్ని రాజకీయాలు. కాకపోతే ఇక్కడ ఇంకొక గొప్ప విషయం ఉంది. ఇక్కడ ఏమిటది అంటే మీరు ఉద్యోగంలో విదేశాలకు వెళ్ళేటువంటి విషయాల్లో కొంచెం అనుకూలత ఇస్తుంది. కాకపోతే ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో కొద్దిగా చూసుకొని చేయండి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన లలితా సహస్రనామాలు శ్రవణము లేదా పఠనము, ఇది చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. గురువు కర్కాటక రాశిలోకి మారుతూ ఈ సంవత్సరం, మనకు పోయిన సంవత్సరం ఎలా అయితే వృషభంలో ఉన్నటువంటి గురువు మిథునంలోకి, మిథునం నుంచి మరలా కర్కాటకంలోకి వెళ్ళి మళ్ళా కర్కాటక నుంచి మిథునంలోకి వచ్చి కూర్చున్నాడు. ఈ సంవత్సరం కూడా 3 రాసులు అంటే మిథునంలో ఉన్న గురువు ఇప్పుడు మనకి కొత్త సంవత్సరాన్ని మిథునంలో ఉన్నాడు. అలాగే కర్కాటకంలోకి వస్తున్నాడు జూన్ 2కి, నవంబర్ 1కి అలాగా సింహంలోకి వెళ్ళి కేతుతో కనెక్ట్ అవుతున్నాడు. దీనివల్ల దేశకాల పరిస్థితుల్లో ఎందుకు ఇంత ఇబ్బంది, ఎందుకంటే గురువు ఉచ్చస్థానంలోకి వెళ్తుంటే ఇబ్బంది ఏంటండి, నేను చాలా రోజుల క్రితం చెప్పాను ఏమండి, గురువు కాదు, గురువు యొక్క స్వరూపం పూర్తిగా పాడైంది అని. అందుకే చూడండి, విపరీతమైన ఎండలు, విపరీతమైనటువంటి వర్షాలు, ఒక రకమైనటువంటి అన్నీ కూడా చెప్పుకున్నాం, మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. అదేదో అంటే విపత్తు వచ్చేస్తుంది అనేటువంటివి మనం వింటూ ఉన్నాం వార్తలు. ఎందుకు కారణం ఏమిటి అంటే సర్పదోషాన్ని ఇన్నర్గా క్రియేట్ అవుతుంది. అక్కడ సర్పదోషం ఎలా క్రియేట్ అవుద్ది, రాహు వల్ల, కేతువు వల్ల. రాహుకేతువులు ఇంకొక గ్రహంతో కంజక్షన్లో ఉన్నప్పుడు సర్పదోషాలు క్రియేట్ అవుతూ ఉంటాయి కదా, రైట్. అయితే ఈ కంజంక్షన్ విషయంలో ఇక్కడ ఒక మంచి కంజంక్షన్ కూడా ఉంది, అది కూడా ఏంటో చెప్తాను. ఒకటి, కర్కాటక రాశిలోకి జూపిటర్ ఎంటర్ అవుతున్నందుకు జల ప్రళయాలు, జలం మూలంగానే కొన్ని వైరస్లు రావడం, ఈ కుజుడి మీద, ఈ గురువు మీద కుజుడి యొక్క దృష్టి ఉన్నందుకు ఆ యొక్క దృష్టి మూలంగా కొన్ని యుద్ధ సంబంధించిన అనవసరమైన ఉద్యమాలు, వద్దన్నా సరే పిచ్చి పిచ్చి ఉద్యమాలన్నీ కూడా జరుగుతాయి ఈ లోకంలో. విపరీతమైనటువంటి కొన్ని ఉద్యమాలు జరగనున్నాయి, గుర్తుపెట్టుకోండి. అవి తలా తోకా లేనటువంటి ఉద్యమాలు. అనవసరంగా ఎందుకు చేస్తున్నారు ఇప్పుడు ఈ ఉద్యమం అనుకోవడం. కొన్ని మంచివి కూడా జరుగుతున్నాయి, మంచిగా ఉండవని నేను చెప్పట్లే, పాపం వాళ్ళ న్యాయం కోసం పోరాడేవి కూడా ఉంటాయి, అందులో ఉండవని నేను చెప్పట్లేదు. ఎందుకంటే కుజుడు ఓన్ హౌస్లోకి ఉండి గురువుని చూస్తున్నాడు. కర్కాటక రాశిలో ఉండే గురువు, కర్కాటక రాశిలో ఉండే గురువు అంటే ఏంటి, విద్యార్థులు.
విద్యా సంస్థలు, విద్యా సంబంధించిన విద్యార్థులు కొన్ని ఉద్యమాల్లోకి ఎంటర్ అవ్వడం ఇస్తాడు ఇక్కడ. ఎందుకండి, ఏం గురువు మంచి ప్లేస్లో ఉన్నాడు కదా, కుజుడు కూడా ఓన్ హౌస్ని చూసుకుంటున్నాడు కదా అంటే, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది గురువు శని రాహు ఎనర్జీస్తో ఉన్నప్పుడు సర్ప దోషాన్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు. అందుకే మనకి ఇంకా విపరీతంగా వార్ స్ట్రాటజీస్ ఇంకా పెరగడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ జల ప్రళయాలు అనుకోండి, పశువుల మూలంగా అంటే కొన్ని జంతువుల మూలంగా కూడా వచ్చేటువంటి వైరస్లు అనుకోండి. కుజుడు కొన్ని జంతువులకు కారకుడు కూడా తీసుకుంటాం మనం, కాబట్టి వాటి మూలంగా అవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మరి ఈ యొక్క ప్రభావం ఇలా ఉన్నప్పుడు అందరూ చేయవలసినటువంటి రెమెడీస్ ఏమిటి? ఇక్కడ మీ లగ్నం తెలిసినా, మీ రాశి తెలిసినా తెలియకపోయినా, మీది ఫలానా నక్షత్రము అని చెప్పి మీకు తెలిసినా తెలియకున్నా కూడా మీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏమిటి ఇక్కడ అని చెప్పి చూసుకున్నట్లయితే, ప్రధానంగా ఇక్కడ మీరు చండీ, మీ ఇంట్లో మీరు చండీ చేయించుకునే స్తోమత కనుక మీరు కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇంట్లో చేయించుకోండి. పాయింట్ నెంబర్ 1. రెండవది ఏమంటే, మాకు అంత స్తోమత లేదు, ముందే డబ్బులు లేక మేము విలువెల్లాడిపోతున్నాం, మళ్ళీ ఇప్పుడు ఈ చండీ ఎక్కడ చేయించుకోవాలి, చాలా ఖర్చుతో కూడుకున్నది అంటే సామూహికంగా ఆలయాల్లో చేస్తూ ఉంటారు. మీకు దగ్గరలో ఉండే వాళ్ళు చాలా తక్కువ ధనానికి చేస్తూ ఉంటారు, ఎందుకంటే సామూహికం కాబట్టి అందరికీ అది షేర్ అవుతుంది కాబట్టి అలా వెళ్ళి చేయించుకోండి. అది కూడా లేదంటే చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, మీరు డబ్బు ఖర్చు పెట్టకుండా రూపాయి కూడా ఖర్చు లేకుండా ఇంకో 2 ఉపాయాలు ఉన్నాయి. అవేమిటి? చండీ జరుగుతున్నటువంటి ప్రదేశానికి వెళ్ళి కూర్చోండి, శ్రద్ధగా, భక్తిగా, శ్రద్ధగా అక్కడ కూర్చుంటే చండీ చేయించిన దాంట్లో పావు వంతు అంటే 25% ఫలితం మీకు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అందులో ఎటువంటి సందేహం కానీ సంకోచం కానీ లేదు. ఇది శాస్త్రాల్లో చెప్పినటువంటి అంశం నేను చెప్తున్నాను మీకు. అలా కూడా కాదు, నేను ఏదో దుబాయ్లో ఉన్నాను, ఎక్కడో ఉన్నానండి, నా పరిస్థితి ఇలా ఉంది, ఇక్కడెక్కడా కూడా అక్కడ చండీలు అవి ఏం చేయరు. అప్పుడు ఏమిటి? యూట్యూబ్ ఉందిగా, మీరు ఎక్కడున్నా కూడా, మీరు ప్రపంచంలో ఎక్కడున్నా యూట్యూబ్ ఉంది. ఆ యూట్యూబ్లో చండీ పారాయణము అని కొట్టండి, వినండి. ఏమిటో అంటే అంత కన్ఫ్యూజన్గా ఉందనుకుంటే లలిత వినండి, కనీసం సరిపోతుంది, ఏమీ అక్కర్లేదు. ఎందుకంటే మీకు స్తోమత ఉంటే ధనం పెట్టి చేయించుకోండి, స్తోమత లేకపోతే కేవలం లలితా సహస్రనామాలు విన్నా మీకు ఆ ఫలితం వస్తుంది. అమ్మవారు అమ్మలాగా కాపాడుతుంది, ఒక బిడ్డని ఎలా కాపాడుతుంది అలా కాపాడుతుంది. ఎలాంటి వాటి నుంచి కాపాడుతుందండి? అనవసరమైన విపత్తుల్లో మనం చిక్కుకోకుండా. గోచార గ్రహాల్లో ముఖ్యంగా గురువు కర్కాటకంలోకి అతిచారంలో, ఈ అతిచారం వల్ల ఏమిటంటే, మనం లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం, అతిచారానికి ముందే చెప్పాను ఏమంటే గోల్డ్ రేటు, సిల్వర్ రేట్ ఎలా పెరుగుతుందో పిచ్చి పిచ్చి పెరుగుతుందని. అలాగే ఇప్పుడు కూడా పెరిగేటువంటి యోగాలు ఇస్తూ ఉంది. ఇది 1 సంవత్సరం వరకు ఉంటుంది. అయితే ఇందులో ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే, ఈ గురువు కేతువు కలిసి సింహరాశిలో కలుస్తారు. అదొక సాధనా సమయంగా చెప్తారు శాస్త్రంలో. అంటే ఎవరైనా సాధకులు కొన్ని గురువుల దగ్గర కొన్ని మంత్రాలు తీసుకొని, లేకపోతే కొన్ని బీజాక్షరాలతో కూడినటువంటి ఉపదేశం తీసుకొని చేస్తూ ఉంటారు. వారికి నవంబర్ 1వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఈ 25 రోజులు సాధనా సమయంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇలా చేయండి. మరియు మనకి ఇప్పుడు పుష్కరాలు వస్తున్నాయి, పుష్కరాల దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. శ్రీమాత్రే నమః.